వేరే అంశాల్లోకి వెళ్తే ముఖ్యంగా వైఎస్ జగన్ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారనే వార్త ఇంత ముందు నుంచే మనం దీని గురించి మాట్లాడుకున్నా, ఇంకా నిన్నటి నుంచి మరోసారి ఇది హల్చల్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం సోషల్ మీడియాలో కొన్ని ఒక దుష్ప్రచారం అయితే తెరపైకి వస్తుంది. ముఖ్యంగా లోటస్ పాండ్ నుంచి తల్లిని చెల్లిని గెంటి వేసే ప్రయత్నంలో భాగంగానే జగన్ ఈ ప్రయత్నం చేస్తున్నారంటే ఒక కొత్త దుష్ప్రచారాన్ని, అంటే ఇప్పటి వరకు రకరకాల అంశాల్లో వైఎస్ జగన్ పై అవకాశం దొరికితే చాలు దుష్ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ఎప్పుడు ముందుండింది. ఇప్పుడు ఒక కొత్త రకం దుష్ప్రచారం ముందుకు వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కీలక అంశాలు ప్రస్తావించినప్పుడల్లా అప్పుడు మావిగన్ కరెక్టా తప్ప వేరే సంగతి, అదొక చర్చ. మత్స్యకారుల సమస్య చర్చ. ఒక సీరియస్ అటెంప్ట్స్కి వచ్చినప్పుడల్లా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ ప్రెస్ మీటు, వాటి గురించి పోరు, ఇతర విషయాలు ముందుకు తీసుకొచ్చేస్తారు సీరియస్ గా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి షిఫ్ట్ అవుతున్నారు. ఎవరు చెప్పారు షిఫ్ట్ అవుతున్నారని? హైదరాబాద్ లో కూడా 2 రోజులు ఉండొచ్చేమో, ఎందుకంటే అంతే. బెంగళూరులో ఆయనకి ఇల్లు ఉంది, పులివెందల్లో క్యాంప్ హౌసెస్ ఉంది, అది సొంత ఇల్లు. తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ తో కూడుకున్నటువంటి క్యాంపు కార్యాలయం ఉంది. హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు మనకు 2 ఇండ్లు ఉన్నాయనుకోండి, ఆడ కొన్ని రోజులు ఉంటాం, ఈడ కొన్ని రోజులు ఉంటాం. అవును. ఆడ కొన్ని రోజులు ఉంటామంటే ఆడిని షిఫ్ట్ అయ్యి ఈడికి, ఈయన్ని షిఫ్ట్ అయిపోతామా? ఆడిల్లే ఈడిల్లే కాబట్టి బెంగళూరులో రెంట్కి ఇచ్చేసి ఆయన ఏమైనా హైదరాబాద్కి వస్తున్నాడా? కాబట్టి బెంగళూరు సొంత ఇల్లు, అది సొంత ఇల్లే. ఇక్కడ ఉండదలుచుకుంటే 2 రోజులు ఉండొచ్చు, నెల ఉండొచ్చు. షిఫ్ట్ అయిపోయేది ఏంటని అర్థం కాదు. షిఫ్ట్ అనేది మొదటి తప్పు. హైదరాబాద్ లో కూడా ఆయన కేంద్రంగా ఉండి వారానికో 2 రోజులకో 3 రోజులు ఉంటే ఆడ కూడా రాజకీయ ప్రభావం పడుతుంది. అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో కూడా ఉన్న దాంట్లో కూడా వైసీపీని అభిమానించే వాళ్ళని ఒక తాటి మీద తీసుకురావాలి. అదే తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఉంటాడు కాబట్టి నేచురల్ గా గ్రేటర్ ఎన్నికల పైన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక శక్తులకి, లేదా బీఆర్ఎస్ కు ఉపయోగపడే పనులు జరుగుతాయి. ఇట్లాంటి చర్చ నడిచింది, అంతవరకు బాగానే ఉంది. అసలు అనూహ్యంగా 2 రోజుల నుంచి దాన్ని వదిలేసి చెల్లిని తల్లిని తరివేయడం కోసం అడిగిపోతున్నాడు అనేది చెప్తారు. ఇక్కడ ఒకటి, మీకు కూడా ఆ ఇల్లు చూస్తుంటారు, అది 4 అవును. పోర్షన్లుగా ఉంటుంది. నేను కూడా చూశాను. ఒకవైపు బ్రదర్ అనిల్ గారు మిషనరీ సంబంధించి ఆఫీస్ ఉంటుంది. 4 పక్షాలుగా ఉంటుంది. ఒకదానికి ఒకదానికి కలిసే ఉంటాయి, ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. అవును, మధ్యలో వాల్ ఒకవైపు ఉంటుంది, నేను చూశాను. నేను లోపల గేట్లు వాల్ వేరే ఉంటుంది, ఉంటే ఒకే బిల్డింగ్, గేట్లు వేరే, మధ్యలో వాల్ ఉంటుంది. సో వాల్ ఎవరి ఉంటుంది, భాగం ఎవరిది వాళ్ళది వాళ్ళు సపరేట్ సెపరేట్. సపరేట్ ఉంటుంది. అది కూడా చాలా ఎత్తు ఉంటుంది, ఒకరినొక అవును. ఒకరు చూసుకునే లేనంత ఎత్తు ఉంటుంది. రెండోది, ఒకవైపు ఉన్న 2 ఉంటాయి, ఇంకోవైపు 2 ఉంటాయి. ఒకవైపు రెండిట్లో జగన్ గారు మతంలో ఉన్నప్పుడు ఒకసారి ఆఫీస్ ముందు ఫ్రంట్ లో ఉంటుంది, బ్యాక్ సైడ్ హౌస్ ఉంటుంది. ఇక్కడ శర్మిల గారికి సంబంధించి బ్యాక్ సైడ్ వారు ఉంటారు, శర్మిల గారు ముందు సైడ్ బ్రదర్ అనిల్ గారిది అనుకుంటాను, కృష్ణర్ మెషినరీ సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. ఇది తమాష ఏంటంటే, ఇవి ఈ విభజన జగన్ గారు శర్మిల గారు బాగున్నప్పుడు కూడా ఉండింది. అవును. వారి ఇల్లు వాదే, వీళ్ళ ఇల్లు వాళ్ళదే. రేపు వచ్చినప్పుడు ఈయన ఇంట్లో ఆయన కూడా ఆ ఇంట్లో ఆమె ఉంటుంది. ఇంక కాబట్టి తరిమేసేది ఏంటి అసలు? అసలు లోటస్ ప్లాంట్ వారి భాగం వాళ్ళది, వీళ్ళ భాగం ఇల్లు అయినప్పుడు చెరి సభాగం భాగాలు పంచుకునేసినట్టున్నారు లోటస్ ప్లాంట్ లో. కాబట్టి ఇంకొక తరిమేసేది ఏంది? అర్థం అంటే దానికి కారణం ఏంటంటే, మన జరిగినటువంటి కోర్టులో విజయమ్మ గారు వాదించారు. యా. కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత కొడుకైనా, కూతురైనా, కోడలైనా ఎవరు వాదనలు వాళ్ళదే. కోర్టు మెట్లు ఎక్కక ముందు ఆప్యాయతలు, ఎక్కేసిన తర్వాత అవును. ఎవరు వాదనలు కదా. నా కొడుకు మంచోడని ఆమె వాదించి, మా తల్లి మంచి దీన్ని వాదిస్తే కేసాడు ఉంటుంది. అవును. కాబట్టి ఎవరు వాదనలు వాళ్ళు చేసుకుంటారు కోర్టులో. ఆ వాదనలు చూపించేసి వీళ్ళు శత్రువులుగా మారిపోయినారు. కోర్టులో భిన్నమైన వాదనలు కాకుండా కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత సానుకూల వాదనలు చేసుకుంటారా? కాబట్టి కోర్టు విషయం వేరు, ఈ విషయం వేరు. కాబట్టి అక్కడ శర్మిలా గారి వీళ్ళు వేరు, విజయం గారు ఆడనే ఉండొచ్చు, కొడుకు దగ్గరనే ఉండొచ్చు. కాబట్టి ఇది కేవలం ఒక క్యారెక్టర్ అసోసియేట్ చేయడం. వినడానికి బాగుంది కదా, లోటస్ పాయింట్ అంటే జగన్ గారిదే కాబట్టి వెళ్తున్నాడంటే ఇంకా శర్మిల గారి నుంచి వెళ్ళిపోవాలి కదా, ఇట్లా కాబట్టి తరివేస్తున్నాడు అనే పద్ధతిలో తీసుకొచ్చి అక్కడ అట్లాంటిది ఏమీ లేదు. అది 4 పోర్షన్లు, 2 డివిజన్లు, ఎవరిది వాళ్ళదే తప్ప ఒకరు పక్కన ఒకరి సంబంధమే ఉండదు. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. దాంట్లో కావాలని ఏదో చేయాలి కాబట్టి చేయడం తప్ప ఇంకోటి కాదు. అయితే ఇక ఆంధ్రజ్యోతి ఆర్కే కథనాలు, ఆర్కే చేస్తున్నటువంటి ఒక వార్నింగ్, ఆ జగన్ గత చరిత్ర తీస్తే ఏమవుతుందో తెలుసా అని ఆ, ఆయన బెదిరింపు వ్యాఖ్యలు చేయడము, ఇటు తెలుగుదేశం సోషల్ మీడియా తందన తాన అంటూ రకరకాల కథనాలు వల్లించడం, ఎలా చూడాలి వీటిని? అసలు ఏంటవి? అంటే బేసిక్ గా వాళ్ళు జగన్ గారిని, వారి సతీమణిని కేంద్రంగా చేసుకొని వారిని ప్రతిరోజు మానసికంగా ఒత్తిడి తేవడం, రాజకీయంగా ఎదుర్కోవడానికి జగన్ గారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒకే పద్ధతిలో ఉంటారు. వాళ్ళేం రాజకీయాలకు భయపడేవారు కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడే అంతకు మించిన ఒత్తిడి ఇంకో జన్మలో రాదు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం అడుగు వేసేయలేదు, జైలు పోయారు 16 నెలలు.
16 నెలలు జైల్లో ఉన్నారు, కేసులు ఇంతకు మించిన. ఒకసారి భారతి గారి ఇంటర్వ్యూ అనుకున్నా, ఎంత కష్టం వచ్చినా భరిస్తాము, దానికి కూడా ఒక పరిధి ఉంటుంది. ఊపిరి ఆడనటువంటి కష్టం ఏ రోజైనా మేము పొందాము అంటే వారి ఇంటర్వ్యూలో చెప్పింది. నేను ఒక ఇంటర్వ్యూ విన్నాను భారతి గారు. ఊపిరి ఆడనంత బాధ ఎప్పుడన్నా పడ్డామంటే జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు అని. ఊపిరి ఆడినంత బాధ అంటే అంతకు మించిన బాధ జీవితంలో ఇంకోటి ఉండదు. అంతే కదా. కాబట్టి వాళ్ళు ఎండ్ బాధను చూసేసినారు వ్యక్తిగతంగా. కాబట్టి ఇంతకు మించి వాళ్ళు దాన్ని తట్టుకొని రాటుదేలి పార్టీని పెట్టి ముఖ్యమంత్రి అయి మళ్ళీ ప్రతిపక్షం మళ్ళీ అవకాశాలు ఇన్ని దాటేసినారు. కాబట్టి దీనికి వాళ్ళు భయపడే సమాచారం కాదు. కాకపోతే రాజకీయాలకు భయపడరు. అంటే మానసిక దాడి. అప్పుడు జరిగింది రాజకీయ దాడి. 16 నెలలు జైల్లో ఉండడం, కేసులు ఇవన్నీ పొలిటికల్ డైరెక్ట్. దానికే భయపడే వాళ్ళు. కాబట్టి ఇంకా పొలిటికల్ దాడులకు భయపడరు కాబట్టి మానసిక దాడి. సమయం వచ్చినప్పుడల్లా సంబంధం లేని భారతి గారి దాంట్లో కేసులోకి తీసుకురావడం. చివరకు యా స్థాయికి వెళ్ళారు. వారు రాధాకృష్ణ గారు ఏమి చెప్పలేదు. నేను బయట పెడితే అన్నారు. ఏం బయట పెడతారో, ఆయనకి ఏం సమాచారం ఉందో మనకు తెలియదు. బట్ ఆయన బయట పెడతారన్న సమాచారం పెడితే వీళ్ళు బయట పెడతారు. వీళ్ళు చెప్పడం సొంత కవిత. ఇప్పుడు ఆయన రాస్తే ఒక అర్థం ఉంది, ఆయనకి ఏం తెలుసో రాయొచ్చు, సమాధానం చెప్పచ్చు. కానీ వారు రాయకుండా నేను రాస్తే ఏంటంటే, ఆయన రాస్తే ఏమిటో ఇవి అంట ఆయన రాయను. ఆయన ఏమైనా చెప్పాడు మీకు రహస్యంగా నేను ఇటు అన్నాను, నా దగ్గర ఉన్న సమాచారం నేను పెట్టలేకపోతున్నాను, మీరు పెట్టుకోండి అని ఏమైనా ఇచ్చినాడా? వీళ్ళకి ఏమైనా మాట్లాడినాడా? కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు భారతి గారు ఏదో హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు, ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నట్టు, ఇట్లాంటి విషయాలు బయటకు రాకూడదని ఇంటెలిజెన్స్ చీఫ్ ని ఆదేశించినట్టు. చంద్రబాబు గారు గౌరవప్రదంగా ఉంటే మనకేం అభ్యంతరం లేదు. బట్ ఆయన గౌరవప్రదాన్ని కాపాడడానికి 100 కారణాలు చెప్పొచ్చు. ఆయన ఎంత గౌరవప్రదమైన వ్యక్తితో చెప్పడానికి 100 కారణాలు చెప్పొచ్చు. ఇక్కడ భారతి గారు కేసు పెట్టేసినట్టు దాంట్లో గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేయడం అనేది అది జనం నమ్మరు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా జగన్ గారి క్యారెక్టర్ అసెస్ చేస్తే కూడా సరిపోవట్లేదని వారి సతీమణి. వారు ఎప్పుడు రాజకీయాల్లో లేరు, రాజకీయాల ప్రత్యక్షాలు పాల్గొనరు. అంటే ఇదేంటంటే సతీమణి కదా, ఎక్కడో ఒక చోట మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఎంత బలమైన నాయకుడైనా కూడా భార్య పేరుతో, ఇంట్లో వాళ్ళ పేరుతో జరిగినప్పుడు ఏదో ఒక మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆ మానసిక ఒత్తిడి చివరి ప్రయోగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దానికి భయపడరు. ఇవన్నీ పూర్తిగా జగన్ గారు, భారతి గారు ఎంత అన్యోన్యంగా అవగాహనతో ఉంటారనే దానికి వాళ్ళ ప్రయాణమే కారణం. ఎవరున్నారు ఇంట్లో? ఆయన భార్య తప్ప. నాకు తెలిసి ఒక ఇంటర్వ్యూలో రాధాకృష్ణ గారు చెప్పారు, ఒక తెలుగుదేశం నాయకుడు ఇంటర్వ్యూ చేస్తూ, ఎవరిని ఏమన్నా జగన్ గారు ఒప్పుకుంటాడేమో గాని వారి సతీమణి జోలికి వస్తే ఒప్పుకోడంట, నిజమా అని అడిగారు. అంటే అర్థం ఏంటి? జగన్ గారు దేన్నైనా టాలరేట్ చేస్తారు కానీ వారి సతీమణి విషయంలో టాలరేట్ చేయడంటే అంత అభిమానం వాళ్ళ మధ్య ఉంటే, అలా ఉంటే ఆయనే క్వశ్చన్ అడుగుతాడు, మళ్ళీ గొడవలు అంటారు. అసలు అర్థమే కదా ఒకదానికి ఒక. అంటే నాకు అబ్బాయి అర్థమైంది, పొలిటికల్ గా ఎదుర్కొనే దానికన్నా జగన్ గారిని మానసికంగానే ఎదుర్కోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ రాజకీయ దీంట్లో ఒక ఎండ్ చూసేసినారు, కష్టాలని, బాధల్ని. ఇట్లా వాటికి భయపడతారని, ఇట్లా వాటికి జంకుతారని నేను అనుకోను. బట్ ఇట్లాంటి చర్చ అనేది వాళ్ళ అభిమానుల్ని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళు తన నుంచి ఏమి చేయలేరు. ఇట్లాంటి ఎంత ఎక్కువ చేస్తే వాళ్ళంత రాటు తేలుతారు కాదు, వాళ్ళ శ్రేణులు కూడా యాక్టివ్ అవుతారు. 2 మీకంత మంచిది కాదు. ఒక అసంబద్ధం సమాజం కూడా. ఇప్పుడు నేను, రెహమాన్ గారు, మీరు మన టీవీలో నేను కూర్చున్నాను, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి మనకే అన్ని తీసేవాం కాదు, మనకన్నా గొప్ప వాళ్ళు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు అక్కడ, నేను ఇక్కడ ఉన్నాను, అంత మాత్రం మనమే గొప్ప వాళ్ళు కాదు. కాబట్టి మనం చెప్పేస్తున్నాం కాబట్టి గుడ్డిగా జనం నమ్మేదే ఉండదు. వాళ్ళకున్న విశక్తి జ్ఞానం ప్రయోగిస్తారు. కానీ ఏది పడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా సోషల్ మీడియాలో వాళ్ళ క్యారెక్టర్ ఇచ్చేస్తే జనం నమ్మకపోగా అసహించుకుంటారు. ఒక దశ దాటిన తర్వాత ఇంత అవసరమా, రాజకీయంగా ఎదుర్కోలేక ఎట్లాంటి ప్రయత్నాలు చేయొచ్చని మీకే నష్టం వస్తుంది. అది వాళ్ళు గుర్తిస్తే మనం. అదే ఇది ఇంకా ఎంతకాలం సార్? వాస్తవానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపై కూడా ఇలాగే చాలా రకాలుగా దుష్ప్రచారాలు చేశారు. తర్వాత వైఎస్ జగన్ పై, ఇప్పుడు ఏకంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ ఇంకా ఎంతకాలం ఇలాగా? అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అనే బలహీనతలు వాళ్ళకున్న రోజులు వాళ్ళు చేసేట్టుగానే ఉన్నారు. కాకపోతే ప్రతిదానికి ఒక విరుగుడు, ఒక ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది. తర్వాత మీరు ఏం చెప్పినా నమ్మరు. ఎక్స్పైరీ డేట్కి వచ్చేసినారు అంటే ఒక పతాకస్తాయి. ఇట్లాంటి మనం వినలేం కదా, విన్నాం. వారు అంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళ పట్ల ఏదేదో కథనాలు రాసేసి కేసులు పెట్టేసినారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇది ఎండ్ ఇంకా అంతకు మించి మీరు చేసేదానికి ఇంకేం లేదు, చేసేసినందుకు చేసేసినారు. వాటన్నిటి తట్టుకున్నారు. కాబట్టి ఒక ఎక్స్పైరీ డేట్కి వచ్చేసింది. బట్ ఎక్స్పైరీ డేట్కి అయిన తర్వాత కూడా మందులు తీసుకుంటే ఏమవుతుందో, ఎక్స్పైరీ డేట్ అని తెలిసి కూడా మీరు అదే ప్రచారం చేశారనుకోండి, ఎక్స్పైరీ అయిన మందులు తీసుకుంటే ఎంత ప్రమాదం, మీ ప్రయత్నం మీకే ప్రమాదం అవుతుందని వాళ్ళు గుర్తిస్తే మంచిది.